నుంచి 3, తమిళం నుంచి 2 భారీ సినిమాలు పాన్ ఇండియా రేస్‌లో తమ సత్తా చాటేందుకైతే వస్తున్నాయి. దీని గురించి అయితే వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. రాబోతున్న 3, 4 నెలల్లో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు భారీ సినిమాలైతే సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, తమిళం నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమాలపై అంచనాలు వేరే స్థాయిలో అయితే ఉన్నాయి. ముందుగా ఈ నెల చివరన అయితే ఎన్టీఆర్ 'దేవరాత' అయితే వస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న 'దేవర పార్ట్ 1' భారీ టార్గెట్ అయితే వస్తుంది. సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా రీసెంట్‌గా సినిమా చూసిన సెలబ్రిటీస్ కొందరు సినిమా నెక్స్ట్ లెవెల్ అనేస్తున్నారు. అక్టోబర్ 10న దసరా రేస్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్, వేటయ్యన్ కూడా భారీ అంచనాల మధ్య వస్తుంది. రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాసిల్ నటించడంలో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉన్నాయి. సూర్య హీరోగా శివ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న 'కంగువ' మీద కూడా భారీ హైప్ అయితే ఏర్పడింది. నవంబర్ 14న ఈ సినిమా అయితే రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాతో సూర్య భారీ కమర్షియల్ హిట్ కొట్టాలని అయితే చూస్తున్నారు. సినిమాలో విలన్‌గా యానిమల్ స్టార్ బాబీ డియోల్ నటించడం కలిసి వచ్చే అవకాశం అని అయితే చెప్పొచ్చు. ఇక డిసెంబర్ రేస్‌లో 'పుష్పరాజ్' వస్తున్నాడు. 'పుష్ప 1' సెన్సేషన్ హిట్ అవ్వడంతో 'పుష్ప 2' మీద భారీ క్రేజ్ అయితే ఏర్పడింది. సుకుమార్ ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా 'పుష్ప 2'ని తెరకెక్కిస్తున్నట్లయితే తెలుస్తుంది. డిసెంబర్ 6న 'పుష్ప 2' అయితే వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ బాగుంది. డిసెంబర్ చివర్లో క్రిస్మస్ రేస్‌లో రామ్ చరణ్ గేమ్ చేంజర్‌తో అయితే వస్తున్నాడు. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకొనున్నారు. ఇలా తెలుగు నుంచి 3, తమిళం నుంచి 2 భారీ సినిమాలు పాన్ ఇండియన్ రేస్‌లో అయితే తమ సత్తా చాటేందుకైతే వస్తున్నాయి. ఈ సినిమాలతో కోట్లు కుమ్మేసేందుకు సిద్ధం అవుతున్నారు స్టార్స్. మరి వీటిలో ఏది అంచనాలను మించి ఆడుతుంది? ఏ సినిమా ప్రేక్షకులను నిరాశపరుస్తుంది అనేదైతే వెయిట్ చేయాల్సిందే. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.